ఈఎంఐ 90 డేస్ కట్టకపోతే మీ లోన్ కి ఒక కొత్త పేరు వస్తుందని మీకు తెలుసా? అసలు బ్యాంకులు ఎన్పిఏ అనే ఒక్క వర్డ్ కి ఎందుకు అంతగా భయపడతాయి? ఈ స్టోరీలో సింపుల్ గా తెలుసుకుందాం. మీరు ఇప్పుడు మాస్టర్ బ్యాంకింగ్ ఇన్ 30 డేస్ లో ఎపిసోడ్ 30 చూస్తున్నారు. ఇప్పటికే 29 ఎపిసోడ్ లో బ్యాంకింగ్ హిస్టరీ నుంచి ఎఫ్డి, ఆర్డి, ఆర్బీఐ, క్రెడిట్ కార్డ్, యూపీఐ, ఐఎంపీఎస్, ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్, డిఐసి, జీసీ, ఇన్సూరెన్స్, పబ్లిక్ ప్రైవేట్ బ్యాంక్స్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇంకా వీడియోలు చూడకపోతే ఈ వీడియో కింద లింక్ ఉంటాయి, తప్పక చూడండి. అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఇమాజిన్ చేసుకోండి, మీ ఫ్రెండ్ రవి బ్యాంక్ నుంచి 10 lakhs లోన్ తీసుకున్నాడు. ప్రతి నెల ఈఎంఐ కడుతున్నాడు. సడన్ గా బిజినెస్ లాస్ వచ్చింది, ఈఎంఐ స్టాప్ చేశాడు. 30 డేస్, 60 డేస్, 90 డేస్ కంటిన్యూస్ గా ఇంట్రెస్ట్ గానీ ప్రిన్సిపల్ గానీ ఏ పేమెంట్ రాకపోతే ఆ లోన్ ని ఎన్పిఏ, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అని డిక్లేర్ చేస్తారు. ఎన్పిఏ అంటే సింపుల్ గా చెప్పాలంటే బ్యాంక్ లోన్ ఇచ్చింది కానీ లోన్ నుంచి ఇన్కమ్ రావటం లేదు, అంటే లోన్ నాన్ పర్ఫార్మింగ్ అయ్యింది. అందుకే దానికి పేరు నాన్ పర్ఫార్మింగ్ అసెట్, ఎన్పిఏ. బ్యాంక్ కి ఎందుకు ప్రాబ్లం? బ్యాంక్ బిజినెస్ సింపుల్. డిపాజిట్ తీసుకుంటుంది, లోన్ ఇస్తుంది. లోన్ మీద వచ్చే ఇంట్రెస్ట్ తో ప్రాఫిట్ ఎర్న్ చేస్తుంది. కానీ లోన్ ఈఎంఐ రాకపోతే ఇంట్రెస్ట్ రాదు, క్యాష్ ఫ్లో తగ్గుతుంది, ప్రాఫిట్స్ తగ్గుతుంది. అందుకే ఎన్పిఏ ని బ్యాంక్ బిగ్గెస్ట్ హెడ్ఏక్ అంటారు. ఎన్పిఏలు 3 రకాలు. మొదటిది సబ్ స్టాండర్డ్ అసెట్. లోన్ ఎన్పిఏ తర్వాత 12 months వరకు ఈ కేటగిరీలోనే ఉంటుంది. మీనింగ్ రిస్క్ ఉంది కానీ రికవరీ అయ్యే ఛాన్స్ ఉంది. డౌట్ఫుల్ అసెట్. సబ్ స్టాండర్డ్ కేటగిరీలో 12 months దాటితే అది డౌట్ఫుల్ అసెట్. అప్పుడు బ్యాంక్ కి రికవరీ అవుతుందా లేదా అనే డౌట్ స్టార్ట్ అవుతుంది. రికవరీ ఛాన్స్ చాలా తక్కువగా ఉంటాయి. థర్డ్ లాస్ అసెట్. కొన్ని లోన్స్ రికవరీ అవ్వడం ఇంపాసిబుల్. బ్యాంక్ ఆడిటర్స్, ఇంటర్నల్ ఆడిటర్స్ లేదా ఆర్బీఐ ఇన్స్పెక్టర్స్ ఈ లోన్ కలెక్ట్ చేయడం కష్టమని ఐడెంటిఫై చేస్తారు. దీనినే లాస్ అసెట్ అంటారు. చాలా సందర్భాల్లో బ్యాంక్ బుక్స్ నుంచి రైట్ ఆఫ్ చేస్తారు. రికవరీ అటెంప్ట్స్ మాత్రం కంటిన్యూస్ అవుతాయి. రైట్ ఆఫ్ అంటే లోన్ క్యాన్సిల్ కాదు, బ్యాంక్ రికవరీ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. మాస్టర్ బ్యాంకింగ్ ఇన్ 30 డేస్ సిరీస్ లోని అన్ని వీడియోలు ఈ ఛానల్లో బ్యాంకింగ్ ప్లేలిస్ట్ లో ఉన్నాయి. ప్లేలిస్ట్ వెళ్లి అన్ని ఎపిసోడ్ ని వరుసగా చూడండి. కంప్లీట్ బ్యాంకింగ్ నాలెడ్జ్ కోసం తప్పక వాచ్ చేయండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి.